దాదాపు 3 ఏళ్లుగా ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఉద్ఘాటించారు. ఈ మేరకు రష్యా అధికార టెలివిజన్ పుతిన్ మాట్లాడుతూ ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన స్మార్ట్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాదు 2020 అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గనక విజయం సాధించుంటే ఉక్రెయిన్తో యుద్ధం వచ్చుండేది కాదని వ్యాఖ్యానించారు. కానీ అమెరికాతో సంప్రదింపుల విషయమై మాత్రం పుతిన్ స్పష్టతనివ్వలేదు. పుతిన్ ని కలిసి మాట్లాడేందుకు తాను ఎదురు చూస్తున్నట్టుగా ఇటీవల ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే వాషింగ్టన్ నుంచి పిలుపు కోసం తాను ఎదురు చూస్తున్నట్టుగా పుతిన్ అన్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ తో సంఘర్షణకు సంబంధించి సంప్రదింపులకి తాను సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన క్రెమ్లిన్ అధినేత ఇప్పటికే దీనిపై ఎన్నోసార్లు చెప్పామని మళ్లీ ఇదే చెప్తున్నామని తెలిపారు. ఇదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిని పుతిన్ పొగడ్తల్లో ముంచెత్తారు. ట్రంప్ ఎంతో చురుకైన వ్యక్తి అని, చెప్పింది చేసి చూపిస్తారని అన్నారు. 2020 అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉంటే, ఒకవేళ ఆయన విజయాన్ని తస్కరించకపోయి ఉంటే ఉక్రెయిన్ రష్యా మధ్య సంఘర్షణ ఉండేదే కాదు అన్నారు. గతంలో అనేకసార్లు 2020 ఎన్నికల గురించి ట్రంప్ ఇదే వాదన చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, తన గెలుపుని లాక్కున్నారని ఫలితాల అనంతరం పదే పదే ట్రంప్ ఆరోపించారు. కాగా అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధంపై ట్రంప్ స్పందించారు. సంఘర్షణ ముగించేలా పుతిన్ చర్చలకు రాకుంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. యుద్ధాన్ని ఆపకుంటే రష్యాపై అధిక టారిఫ్లు, పన్నులు వడ్డిస్తామని, పలు ఆంక్షలు విధిస్తానని ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇటీవల దావోస్ వేదికగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులోనూ ఉక్రెయిన్ సంక్షోభంపై ట్రంప్ మాట్లాడారు. చమురు ధరలు తగ్గించాలనేది సౌదీ సహా ఓపెక్ ను కోరతామని, ఒకవేళ వాటి ధరలు తగ్గితే అప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా అమెరికాల మధ్య గతంలో ఎన్నడూ లేని విధంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన అమెరికా, దాని మిత్ర దేశాలు ఉక్రెయిన్ కి ఆయుధ సైనిక సహకారం అందిస్తున్నాయి. మరోవైపు పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ స్పందిస్తూ చర్చల్లో ఎటువంటి మినహాయింపులు ఉండబోవని హెచ్చరించింది. అతడు ఐరోపా లేకుండా యూరప్ గురించి చర్చలు జరపాలనుకుంటున్నాడు. ఉక్రెయిన్ లేకుండా ఉక్రెయిన్ గురించి మాట్లాడాలనుకుంటున్నాడు. ఉక్రెయిన్ అధ్యక్ష భవనం చీఫ్ ఆండ్రీ యొర్మార్క్ అన్నారు. కానీ ఇది జరగదు. పుతిన్ వాస్తవికతకు తిరిగి రావాలి, లేకపోతే ఆయన్ను తిరిగి తీసుకొస్తాం. ఆధునిక ప్రపంచంలో ఇది కుదరదు అంటూ స్పష్టం చేశారు.